హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తాటికాయ తెచ్చారండి. తాటిగారెలు చేశాను. అదొకసారి చూడండి. ముందు మొత్తం దాని మీద ఉన్న పీచంతా తీసేసి అప్పుడు దానికి ఉన్న అది గుజ్జు మొత్తం ఒక జాలిగిన్ని పెట్టుకున్నానండి. దానితో పామేను ఆ గుజ్జు మొత్తం అందులోంచి కిందకు వస్తుంది అనమాట. ఎంత తీసానోనండి బాబు, అసలు చాలా టైం పడుతుంది అది తీయడానికి. అందులో కొంచెం బెల్లం, అంటే బెల్లం ముందేసి కలిపేసాను, అప్పుడు తీయలేదండి. మీకోసం మళ్ళీ ఒక్కసారి బెల్లం వేసి మళ్ళీ కలిపాను గుజ్జులో. అందులో కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలండి. అది ఎంతైతే రవ్వ పడుతుందో అంతా వేసుకోవాలండి. మనం కలుపుకునేది గార్లిక్ కాబట్టి కొంచెం వరిపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం స్వీట్ ఎంత పట్టిన దాన్ని బట్టి చూసుకుని కలుపుకోవాలండి. అదే తాటి రొట్టెకైతే బియ్యం రవ్వ కలుపుకోవాలండి. రొట్టె కాదు కదా, ఇది గార్లిక్ కలిపాను, అందుకని బొంబాయి రవ్వ, వరిపిండి వేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మర్నాడు వేసానండి గారెలు. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. అలా వచ్చిన తర్వాత ఒక బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మీకు గారెలకి ఎలా అయితే మనం పిండి రుబ్బుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో అయ్యేలాగా చూసుకోవాలి. అదిగోండి, మర్నాడు తీసి వేసేసానండి. గారెలు వేసాను. ఒక ఐరన్ తవాలో ఆయిల్ వేసి, ఇంకా మామూలు మనం గారెలు ఎలా వేసుకుంటామో అలాగేనండి. ఒకసారి మనం అది పిండి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఇంకా మెత్తని జారుగా అయిపోతుంది, బెల్లం అది కలుపుతాం కదా. కొంచెం ఇంకా జారుగా అయితే కనుక కొంచెం వరిపిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది. గారెలు గరిటె పెట్టి తిప్పకూడదండి. అలా మనం అట్ల కాడ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని తిప్పుకుంటే అవి బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో గారెలు, తాటి గారెలు బాగా వచ్చాయండి.